ఇదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు కాబట్టి కొంత బీఆర్ఎస్ కి అనుకూలంగా వాళ్ళు వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటూ వారు ఒక సలహా ఇస్తున్నారు గవర్నమెంట్ తరపు నుంచి. అదే విధంగా చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ తరపు నుంచి. మీరేం చెప్తారు దానికి? చాలా సిల్లీ ఉందండి వాళ్ళు చెప్తున్న ఆన్సర్స్. అసలుకి అట్లా ఎట్లా ఉంటాయండి? సరే, అఫ్ కోర్స్ 10 years వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి సంబంధాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉండవని మనం అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఒకసారి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మీకు అలాంటి అనుమానాలు మీకు ఉన్నప్పుడు మీరు ఏం చేయాల్సినారు? 1 year లోపలనే, బిఫోర్లోనే, ఈ ఘటనలు జరగక ముందుకే మీరు ఏం చేయాల్సినారు? మరి విద్యాశాఖ అయితే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కదా, అదేవిధంగా హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కదా. మరి అలాంటప్పుడు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదండి మీరు? గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే కమిటీలు వేస్తారో, వీళ్ళు 2 కమిటీలు వేసుకున్నారు, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాల్, వార్డెన్ స్థాయి అధికారులతో, ఆ తర్వాత మరో కమిటీ డిఎస్ఓ, డిఎస్డబ్ల్యూఓడి, టిడబ్ల్యూఓడి, డిబిసిడబ్ల్యూఓడిఓ. వీళ్ళందరూ ఏంటంటే డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ట్రైబల్ వెల్ఫేర్, తర్వాత బీసీ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్. వీళ్ళందరితోన ఇప్పుడు కమిటీ వేసేవాళ్ళు బిఫోరే మీరు మీకు అంతా డెఫినెట్లీ, ఎందుకంటే గత గవర్నమెంట్ లో ఏవైతే తప్పిదాలు జరిగినాయో అవి మీ గవర్నమెంట్ లో జరగొద్దని మీకు నిజంగా మీకు ఒక విద్యాశాఖ పైన మీకు నిజంగా విద్యార్థుల పైన మీకు నిజమైన ప్రేమ ఉంటే ఆ రోజే కమిటీ వేసేవాళ్ళేమో. మరి ఆ రోజు కమిటీ వేసి రివ్యూ చేయాల్సి ఉన్నారు. మరి ఇక్కడ విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, పిల్లలకు ఇంతవరకు పుస్తకాలు అందినాయా లేవా, దుప్పట్లు అందినాయా లేవా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక అవసరాలు ఎట్లా ఉన్నాయి, హాస్టల్స్ లోపల ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, తర్వాత అన్ని గతంలో జరిగినటువంటి తప్పిదాలు మా ప్రభుత్వంలో జరగకుండా మేము చూసుకోవాలి అని చెప్పేసి అని ముందు ప్రయత్నం చేయాల్సి ఉన్నారు. మరి ఇప్పుడు అసలు సంఘటనలు జరిగిన తర్వాత మనం పక్క పార్టీ మీద తోసే కంటే ముందు మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి కదా. వీళ్ళు కూడా అయితే గవర్నమెంట్ గా మీకు చేతగాంతరాన్ని మీరు నిరూపించుకుంటున్నారు ఇక్కడ అంత సింపుల్ గా. మాకు చేత కావట్లేదు, మేము ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నాము, మా వల్ల అయితలేదండి, కాబట్టి గత ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలను మేము కూడా చేస్తూనే ఉన్నాం ఇక్కడ మాకు అని చెప్పేసి మీరు వీళ్ళ చేతగాని గతమతనాన్ని నిరూపించుకుంటున్నారు వాస్తవానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా. కాబట్టి ఇప్పటికైనా కూడా మీకు దాదాపు పిల్లలందరూ కూడా హాస్టల్స్ కి వచ్చే వాళ్ళు ఎవరు వస్తారండి? అక్కడికి వచ్చే వాళ్ళు ఏమన్నా కార్పొరేట్ స్కూల్లో చదవడానికి ఉండి కూడా గవర్నమెంట్ హాస్టల్లోకి అయితే రారు కదా. రోజు కూలిన పిల్లలు, లేకపోతే ఇంటి దగ్గర కూడా వసతులు లేకపోతే పిల్లలకు చదువుకునే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, తర్వాత మంచి మెరిట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు అందులో. మరి అలాంటి పిల్లలను అందరినీ కూడా మీరు పట్టించుకోకుండా ఇప్పుడు ఆగమేఘాల మీద మేము కమిటీ వేసేసినాము, ఆ కమిటీ వస్తుంది, మొత్తం రివ్యూ చేస్తున్నాము, ఇంకా మొత్తం ప్రక్షాళన అయిపోతుంది అని అంటే ఇంకొక విషయం చెప్తాను. ఆకునూరు మురళి గారు ఇవాళ విద్యా వ్యవస్థను మేము సంకలిద్దామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా. గత ప్రభుత్వంలో కూడా మీరు ఏం చేసిరండి? ఒక పదవి కోసం ఆశించినటువంటి వ్యక్తే కదా మీరు. మరి అట్లాంటప్పుడు గురుకులాలలో బుబ్బా ఏందయ్యా బువ్వా ముందు చదువు చెప్పుని కూరగాయలకు అని చెప్పేసి మాట్లాడేటువంటి వ్యక్తి ఇవాళ మీ యొక్క కమిటీలో ఉన్నాడు. మరి ఆ వ్యక్తి ఇవాళ విద్యా వ్యవస్థ కోసం బాగు కోసం పనిచేసే వ్యక్తి. ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎందుకు మాట్లాడతారు? తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక రేంజ్ లో పోరాటం చేసిండు కదా. మరి ఇవాళ ఎందుకు ఆయనకు ఒక పదవి వచ్చింది కాబట్టి గవర్నమెంట్ గురించి మాట్లాడొద్దని చెప్పేసి గవర్నమెంట్ ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము ఏం మాట్లాడం అంటే విద్యార్థుల విషయంలో మీరు ఎంత స్వార్థంగా వ్యవహరిస్తున్నారంటే ఒక విద్యావంతులు ఒక తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ పదవుల కోసం అని చెప్పేసి సర్వనాశనం చేయడానికి పనంగా పెట్టడానికి డిసైడ్ అయ్యింది. ఇంకొక విషయం కూడా చెప్తాను ఇక్కడ, కేవలం గురుకులాల విషయంలోనే కాదు నేను అంటున్నది, ఈవెన్ యూనివర్సిటీల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. యూనివర్సిటీ విద్యార్థుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగానే ఉంది. విద్యార్థులకు అక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ లేక యూనివర్సిటీస్లలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఏ యూనివర్సిటీని ఇప్పటివరకు సందర్శించారు చెప్పండి. అసలుకి విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం కాదు కదా, వెళ్ళి గురుకులాలను పరిశీలించాల్సినటువంటి అవసరం ఆయనకు ఉంది కదా. కేవలం ముఖ్యమంత్రి కాదు కదా ఆయన. మరి అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి అన్న దాంతో పాటు ఇంకొక 2 శాఖలు ఆయన కాడనే ఉన్నాయి కదా. మరి అట్లాంటప్పుడు ఎందుకోసం అని చెప్పేసి వైనాట్ ముఖ్యమంత్రి గారు వెళ్ళట్లేదు అసలు గురుకులాలను పరిశీలించడానికి? ఎందుకోసం అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి మంత్రులను వాళ్ళకి పంపిస్తారు. ఆ మంత్రులేమో వాళ్ళకి ఇష్టమైనటువంటి స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. మరి అట్లా అంటే అల్టిమేట్ గా గవర్నమెంట్ చెడ్డ పేరు లేకపోతే మీకు చెప్పండి మరి ఇక్కడ దానివల్ల ఎవరికి నష్టం అవుతుందండి? అల్టిమేట్ గా విద్యార్థులకు కదా అక్కడ నష్టం అవుతున్నది. మరి నష్టాన్ని మీరు ఎట్లా పొడుస్తారు? ఒకసారి శివ గారితో మాట్లాడదాం. రైట్, హైందవి గారు, శివ గారు ఇక్కడ ప్రధానంగా సరే వారు